బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజ్యాంగం రద్దయితే రిజర్వేషన్లు కోల్పోతామని, దేశం చీకటిమయమవుతుందని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనన్న ఆయన ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తీరును పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. వ్యవసాయంపై ప్రభుత్వం పట్టనితనాన్ని ఖండిస్తూ రైతులకు మద్దతుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 36 గంటల దీక్ష చేయనున్నట్లు కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ రోజు రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టింది బీజేపీ ప్రభుత్వం. మరి వాళ్ళు ఈసారి గెలిస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది. ఇవాళని తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కేంద్రంలో బీజేపీని కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ ఓడగొట్టండి. ఆస్తుల కోసం కాదు, అంతస్తుల కోసం కాదు, మన బతుకు కోసం. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఎంతో శ్రమించి 2.5-3 సంవత్సరాలు ఎంతో శ్రమించి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మనకిచ్చిన భారత రాజ్యాంగం, మనిషి ఆత్మగౌరవంతో బతికే విధంగా పనిచేసిన మరి అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగం, అది రేపు బీజేపీ గెలిస్తే మొదటి రోజునే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. దాని స్థానంలో ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తామంటున్నారు. మరి కొత్త రాజ్యాంగం ఎట్లా ఉండబోతున్నది? కొత్త రాజ్యాంగం చీకటి యుగంలోకి మనం తీసుకోపోతున్నారు. రిజర్వేషన్లు పూర్తిగా రద్దు కాబోతా ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఉండవు. చీకటి యుగంలోకి పోబోతున్నాం. మతపరమైన స్వేచ్ఛ ఉండదు. రిజర్వేషన్లు ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం వచ్చిన రిజర్వేషన్లు ఏవైతున్నాయో అవి పోతాయి. మరి ఎక్కడ పోవాలి బీసీలు, ఎక్కడ పోవాలి ఎస్సీలు, ఎక్కడ పోవాలి ఎస్టీలు, ఎక్కడ పోవాలి మత మైనారిటీలు? వీళ్ళందరూ కూడా మళ్ళీ మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని చీకటి యుగంలో ఎట్లయితే బతికినరో ఆ విధంగా బీజేపీ తీసుకొని పోబోతున్నది. అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మతం పేరుతోని ఉన్మాదం చేస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే ఓట్లు అడగడానికి వస్తున్నారో దాని వెనక ఉన్న ఒక రహస్య ఎజెండాను గుర్తించండి దయచేసి. 3 నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి